ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. దసరా రాకముందే కరీంనగర్లో ఒక ఉద్రిక్త పరిస్థితికి తెరలేపిందా అంటే అవుననే సమాధానం వస్తుంది. కరీంనగర్, రామ్నగర్లో ఉన్నాం. ప్రస్తుతం మార్క్ఫెడ్ మైదానం ప్రాంతంలో ఉన్నాము. ప్రస్తుతం మనం చూస్తున్నాము గత 10-15 సంవత్సరాల నుంచి ఇక్కడ రామ్లీలా ఉత్సవాలు జరుగుతున్నాయి. దసరా, దీపావళి ఉత్సవాలు అన్నీ జరుగుతున్నటువంటి మార్క్ఫెడ్ గ్రౌండ్ ఇది. దీనికి సంబంధించి కొంతమంది యూత్ కమిటీ సభ్యులు, స్థానిక బీఆర్ఎస్ నేతలు సైతం వారు సంఘీభావం తెలిపి ధర్నా చేశారు, ఆందోళన చేశారు. మరి మార్క్ఫెడ్కి తాళం వేయడం జరిగింది. దానికి సంబంధించి మనం ఖచ్చితంగా చూస్తున్నాం. బతుకమ్మ, దసరా, రామ్లీలా పండుగల సందర్భంగా రాజకీయ, వ్యాపార మరియు వ్యక్తిగత ఫ్లెక్సీలు మార్క్ఫెడ్ గ్రౌండ్ లోపల ఏర్పాటు చేయడానికి అనుమతి లేదు. మార్క్ఫెడ్ యాజమాన్యము మరి గతంలో ఇట్లాంటి బోర్డు ఏర్పాటు చేసిందా? 10-15 సంవత్సరాల నుంచి లేనిది ఇప్పుడు తాళం ఎందుకు వేసిండ్రు, ఎవరిని అలో చేస్తలేరు అని చెప్పేసి ఆందోళనకు సిద్ధమైనటువంటి పరిస్థితి. స్థానికులు ఉన్నారు, స్థానిక శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు ఉన్నారు. ఈ సంబంధించినటువంటి పోలీస్ బలగాలు కూడా ఇక్కడ మోహరించడం జరిగింది. దీనికి సంబంధించి పోలీసులు కూడా ఉన్నారు ఇక్కడే. దానికి సంబంధించి ఏంది అసలు, దీనికి సంబంధించిన నిర్వాహకులు ఉన్నారు. ఏంటి అసలు ఏం జరిగింది? దీనికి శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ మీరు సభ్యులా ఏంది, ఎప్పటి నుంచి స్టార్ట్ చేసింది, ఏంది అసలు? మేము గత 15 సంవత్సరాల ముందు నుంచి ఇక్కడ శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసుకొని దీంట్లో మెంబర్స్ ఒక 25 మెంబర్స్ దాకా ఉండి దీన్ని ఆర్గనైజ్ చేసి రామలీల ప్రోగ్రామ్ చేస్తుంటాం ఇప్పుడు ప్రతి సంవత్సరం. ఈ 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా రాజకీయ లీడర్స్ ఎవరు రాలేదు, ఏం చేయలేదు. మేము వీఐపీలను ఎవరు ఉంటారో వాళ్ళను స్పెషల్ గెస్ట్గా పిలిపించుకొని దీన్ని రామలీల రావణాసురుని దహన కార్యక్రమం ఏర్పాటు చేసుకునేవాళ్ళం. అదే సందర్భంగా ఈ సంవత్సరం కూడా మేము నిన్న బతుకమ్మ కూడా చాలా ఘనంగా చేసుకున్నాం, అయిపోయింది. ఈరోజు రావణాసురుని కూడా ఈరోజు కూడా మేము ఏర్పాటు చేసుకున్నాం. విగ్రహ ఏర్పాట్లు పూర్తయిపోయినాయి. రేపు ఫెస్టివల్ అనగా ఈరోజు వచ్చి మేము గవర్నమెంట్ మాది, మేము చేస్తాం, కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళు దీన్ని ఆర్గనైజ్ చేయాలి, దీంట్లో మున్సిపల్ ఫండ్తోని లైట్స్ పెట్టించాం, ఇంకా అది చేసాం, మేము చేస్తామని చెప్పేసి అని మాకు ఉత్సవ కమిటీ వాళ్ళని బెదిరిస్తూ పక్కకు జరిపేసి మేము చేస్తామని చెప్పేసి అని అధ్యక్షుడు మేమే ఉన్నాం. శ్రావణ్ కుమార్. ఓకే, మరి మీ వాదన ఏంటి, మీ అలిగేషన్ ఏంటి? మాది ఏం లేదు సార్, ఇంతవరకు ఇప్పటివరకు రాజకీయ ఏం లేకుండా మేము చేసుకుంటాం. ఉత్సవ కమిటీ మా పబ్లిక్, మా ఏరియా కాలనీ వాసులు అందరూ కలిపి మేము ఘనంగా చేసుకుంటున్నాం. ఇలాంటి రాజకీయ వాళ్ళు ఎప్పుడు కూడా రాలేదు, కానీ స్పెషల్ గెస్ట్గా పిలిపించుకునే వాళ్ళని తప్ప మేము రాజకీయ దీనిలో ఎలాంటివి లేదు. ఇప్పుడు కూడా మేము చేసుకుని అట్లనే చేసుకుంటున్నాం. మాకు ఎలాంటి రాజకీయ దానికి సంబంధం లేకుండా మేము ఆర్గనైజ్ చేసుకుంటున్నాం. మాది మేము చేసుకొనివ్వండి. మా కాంగ్రెస్ గవర్నమెంటా మీదే గవర్నమెంటా మాకు సంబంధం లేదు. మేము మా యూత్ తరఫున శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున మేము ఏర్పాటు చేసుకున్నాం. దానికి మాకు అవకాశం ఇవ్వండి. దాని తగ్గట్టు మేము కూడా ప్రోటోకాల్ పాలించుకుంటాం. మేము కూడా ఎవరికి వీఐపీలు ఉన్నారో వాళ్ళని స్పెషల్ గెస్ట్గా ఇన్వైట్ చేసుకుని వెళ్తాం. మున్సిపల్ వాళ్ళు లైట్లు అరేంజ్ చేశారు, దీనికి సంబంధించి రాజకీయంగా లబ్ధి పొందుదామని చూస్తున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఊరుకునేది లేదు, మున్సిపల్ ఫండ్స్తోనే అని చెప్పేసి సుడా చైర్మన్ చెప్తున్నటువంటి పరిస్థితి. కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, అసలు ఇష్యూ ఎక్కడొచ్చింది, ఏంటి ప్రాబ్లం ఏంటి దీనికి సంబంధించి? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో దాదాపుగా రామ్లీలా కార్యక్రమం 12 చోట్ల ఏర్పాటు చేయడం జరిగింది. పండుగలు ఎక్కడ జరుగుతుంటాయో వాటికి సంబంధించి ఏమి ఏర్పాట్లు చేయాలన్నా మున్సిపల్ గారికి మనం చెప్తే వాళ్ళు ఏర్పాట్లు లైట్లు వేసిపోతారు. కానీ ఈ రామ్లీలకు సంబంధించి, రావణాసురునికి సంబంధించి ఆ కటౌట్ కానీ, దానికి సంబంధించిన బాణసంచా కానీ, దానికి సంబంధించిన స్టేజ్ కానీ, ఇంకా మిగతా ఇతర ఐటెంలు అంతా మా గణేష్ ఉత్సవ కమిటీ మేము అందరం చందా వేసుకొని మేము ప్రతి సంవత్సరం 15 సంవత్సరాల నుంచి మేమే నిర్వహిస్తున్నాం. దీనిలో మున్సిపల్ కార్పొరేషన్ పండుగకు సంబంధించి మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు లైట్లు పెట్టిరు, కానీ ఎక్కడ కూడా మున్సిపల్ సంబంధం మిగతా ఏర్పాట్లు చేయలేదు. అలాగే ఇప్పుడు ఏదైతే మీరు సుడా చైర్మన్ అంటున్నారో 12 చోట్ల ఏర్పాటు చేసారు. మీరు ఆ చోటుకు వెళ్ళండి. రామ్నగర్ ఎందుకు ఒకటే పాయింట్ అవుట్ చేసి మీరు గేటు తాళం వేయాల్సిన అవసరం ఏంటి? మీరు 12 చోట్ల ఉన్నాయి, మీరు ఎక్కడికి వెళ్ళి అక్కడ ఘనంగా మీరు ఇంకా 10 లక్షలు పెట్టుకొని ఇంకా ఘనంగా చేసుకోరి. స్టేడియం ఉంది, స్టేడియంలో ఏర్పాటు చేసుకోరి. పోయినసారి అంతకుముందు మేయర్ గారు ఉన్నప్పుడు 50 లక్షలు పెట్టి చేసారు, మీరు కూడా ఇంకా 50 లక్షలు పెట్టుకుని స్టేడియంలో వేసుకోరు. అంటే మీరు ఏమన్నా పార్టీ పరంగా చేస్తున్నామని అలిగేషన్ చేసిన వాళ్ళు ఏమన్నా కేవలం బీఆర్ఎస్ సిటీ వింగ్ నుంచి చేస్తున్నారని అలిగేషన్స్తోనే అభ్యంతరాల తాళం వేస్తే అధికారులు ఏమంటున్నారు? అసలు మేము గణేష్ ఉత్సవ కమిటీ ద్వారా చేస్తున్నామని చెప్పి మేము పెట్టడం కూడా లెటర్ కూడా గణేష్ ఉత్సవ కమిటీ లెటర్ ప్యాడ్ మీద పెట్టినాం. దయచేసి మీరు కూడా గమనించుర్రి. అక్కడ చూడండి, సెంట్రల్ మినిస్టర్ బండి సంజయ్ గారు, ఎంపీ గారు, స్థానిక ఎంపీ గారు వారిని పిలిచినాం, మినిస్టర్ పొన్నం ప్రభాకర్ గారు పిలిచినాం, సుడా చైర్మన్ గారు పిలిచినాం, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారిని కూడా ఇన్వైట్ చేసినాం. అందరూ రండి, మీరు అందరు మనిషికి ఒక కొబ్బరికాయ కొట్టండి, మేము అందుకు సాయం చేయండి, మీరు రండి, మీరు ఆహ్వానం పలకండి, అందరు శుభాకాంక్షలు తెలపండి, మీ వద్దనట్లేదు. కానీ ఏదో రాజకీయం కోసం ఏదో చేద్దామని చెప్పి మీ ప్రజలు జరుపుకునే పండుగ, హిందువుల పండుగ, దీన్ని అడ్డుకోవద్దు. ఇలాంటి గేట్లు తాళం వేసి మీరు ప్రజలను మనోభావాలను దెబ్బతీయొద్దని మీరు రిక్వెస్ట్ చేస్తున్నాం. మొత్తం మీద రిక్వెస్ట్ చేస్తున్నారు. గత
15 సంవత్సరాల నుంచి లేనిది శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో చేస్తున్నాము. మీరందరూ రండి, రాజకీయాలకు అతీతంగా చేస్తున్నామని చెప్పి క్లియర్ కట్గా చెప్తున్నారు. అయితే మరి దీనికి సంబంధించి సిటీ బీఆర్ఎస్ అధ్యక్షులు ఉన్నారు, తాజా దీనికి సంబంధించి ఏం మాట్లాడతారు చెప్పండి. హరిశంకర్ గారు మీరు చెప్పండి, ఏంటి అసలు మీరు రాజకీయంగా లబ్ధి పొందుదామని చెప్పేసి ఇక్కడ ఆందోళన చేసి అది చేస్తే ఊరుకునేది లేదు. ఖచ్చితంగా ఇది మున్సిపల్ లైట్లతోని ఫండ్తోని చేస్తున్నాము, ఉత్సవాలు మేము చేస్తాం అధికారికంగా అంటున్నాం. వాస్తవంగా మున్సిపల్ 2014 తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాతనే ఇక్కడ మున్సిపల్ నుంచి వెళ్ళి దాదాపు కరీంనగర్ నగరంలో బతుకమ్మ పాయింట్స్కి కానీ ఈ దసరా పాయింట్స్కి కానీ లైటింగ్లు, స్టేజీ, మైక్ ఏర్పడడం జరిగింది. అంతకుముందే 2 years ముందే వీళ్ళు మొదలుపెట్టారు గణేష్ ఉత్సవ కమిటీ. 2012 చేసారు, 2013 చేసారు. 14 తర్వాత అన్ని మతాలకు సంబంధించిన పండుగలను అధికార లాంఛనాలతో చేయాలి, అంత గొప్పగా చేయాలనే ఉద్దేశంతో మరే కేసీఆర్ గారు అప్పటి ముఖ్యమంత్రి మరి ఇటు దసరా బతుకమ్మ ఉత్సవాలు కానీ, అటు రంజాన్ కానీ, అటు క్రిస్మస్ కానీ అన్ని పండుగలు అది చేస్తున్నారు, లైటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఇవి 2014 నుంచి ఏర్పాటు చేస్తున్నారు. మరి ఇప్పుడే ఏర్పాటు చేసింది కాదు, 2014 నుంచి కూడా ఏర్పాటు చేస్తున్నారు. కానీ ఇక్కడ లైటింగు, సౌండ్ మాత్రమే మున్సిపాలిటీ ఏర్పాటు చేస్తుంది. మిగతా అన్నీ కూడా ఉత్సవ కమిటీ, అక్కడ విగ్రహం కావచ్చు, పటాకాలు కావచ్చు, అక్కడ బారికేడ్లు కావచ్చు, మిగతా అన్నీ కూడా ఈ ఉత్సవ కమిటీ, ఈ యూతే దాదాపు 4-5 లక్షల రూపాయలు జమ చేసుకొని చేస్తే మరి పోయినసారి కూడా ప్రభుత్వం ఉంది, ఇదే కమిటీ చేసింది, అంతకుముందు కూడా ఇదే కమిటీ చేసింది, కూడా నిర్వహించిన ఇదే కమిటీ. ఈ అధికారంలో ఉన్న మరి అప్పుడు ఎటువైంది వీళ్ళ తెలివి, అప్పుడే అధికారంలో ఉన్నారు కదా. పోయిన సంవత్సరం కూడా ఈ కమిటీ చేసింది, ఇప్పుడు కూడా ఇదే కమిటీ చేస్తుంది. 100% పిలుస్తారు కమిటీ. ఇక్కడ ఉన్న పెద్దలను, ఎవరు ప్రభుత్వంలో ఉన్న అతిథులు ఇక్కడ గౌరవ కార్పొరేటర్ గారిని పిలుచుకుంటారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు పిలుచుకుంటారు, అదేవిధంగా స్థానిక ఎంపీ గారిని పిలుచుకుంటారు, జిల్లా మంత్రి గారిని పిలుచుకుంటారు. ఎవరిని పిలుచుకోనో వాళ్ళని పిలుచుకొని కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఇలా వాళ్ళు మా బీఆర్ఎస్ పార్టీ దృష్టికి తీసుకురావడం జరిగింది. అన్న తాళం వేసారంటే తప్పకుండా వారికి సంఘీభావంగా, యువతకు సంఘీభావంగా మేము ఇక్కడికి వచ్చినాం. ఇందులో మనోభావాలు దెబ్బతినే విధంగా ఒక కార్యక్రమాన్ని ఒక యువత చేస్తుంటే దాన్ని అడ్డుకోవాలని ఉద్దేశపూర్వకంగా చేస్తున్న కార్యక్రమం ఇది. కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు, మొదలు ఆదుకుంచుకోవాలి. ఎవరు సుడా చైర్మన్ కావచ్చు, మంత్రి గారు కావచ్చు, ఇద్దరు కూడా ఆదుకుంచుకోండి. ఇది కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం కాదు. పూర్తిగా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ నిర్వహిస్తున్న కార్యక్రమం కూడా కాదు. ఇది ఒక కమిటీ నిర్వహిస్తున్న కార్యక్రమం. మున్సిపాల్కి ఒకటి ఉంది, ఏదైనా ప్రోగ్రాం చేసుకుంటే అక్కడ అవసరాలు తీర్చే చట్టంలో ఉంది. ఆ చట్టం అవగాహన మరి వీళ్ళకి లేకపోతే మేమేం చేస్తుడు. చట్టంలో ఉంది, ఎవరన్నా జనం ఒక కాడ కూడి ఏదైనా ప్రోగ్రాం చేసుకుంటే అక్కడ ఏర్పాట్లు చేసేది, బందోబస్తు చేసేది. వీళ్ళు ఇప్పుడు చెప్పారు, మా దృష్టికి తీసుకొచ్చి 15వ తారీఖు నాడే మున్సిపాల్కో రిప్రజెంటేషన్ ఇచ్చారు, అదేవిధంగా సిఐకో రిప్రజెంటేషన్ ఇచ్చారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారికి ఇచ్చారు. మార్క్ ఫీడ్ వాళ్ళకు కూడా ఇవ్వడం జరిగింది. ఏమని 15వ తారీఖు నాడు మేము ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం యథావిధి కానీ ఏర్పాటు చేసుకోమని చెప్పినాకనే వాళ్ళు ఏర్పాట్లు చేసినాక నిన్న బతుకమ్మ ఆడనిస్తారు, ఇలా తెల్లారి వరకు బంద్ చేస్తారు. అంటే ఇది కక్షపూరితం కాదా? మీరు రండి, సుడా చైర్మన్ రా, మంత్రి రా, ఇంకా అవసరమైతే మీకేమన్నా ఇంప్లైన్ చేయాల్సింటే మీకు ఆ ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిని పట్టుకురాదు. మార్క్ఫెడ్ వాళ్ళకు కూడా ఇచ్చి వాళ్ళకి ఇనిషియల్ తీసుకున్నట్టు కమిటీ ప్రతిసారి మేము ఇక్కడ ఏర్పాటు చేసే మొదటి రోజునే 15వ తారీఖు నాడు, ఈ నెల 15వ తారీఖున మార్క్ఫెడ్ గారు కానీ, పోలీసు వారికి, మున్సిపల్ గారికి ముగ్గురికి కూడా అర్జీ పెట్టుకున్నాం. దయచేసి పోలీసు వారు మీరు బందోబస్తు ఏర్పాట్లు చేయాలని చెప్పి, మున్సిపల్ వారిని లైట్లు ఏర్పాట్లు చేయాలని చెప్పి గో హెడ్ అని మీకు పర్మిషన్ వచ్చింది. పర్మిషన్ ఎక్కడ కూడా పర్మిషన్ ఎవరికి ఇవ్వరు. మనం చెప్పిన దానికి వాళ్ళు ఓవరాల్గా ఇంటిమేషన్ ఇచ్చిన దానికి ఓవరాల్గా మీరు చేసుకోండి, ఎలాంటి ఇబ్బంది కలగకుండా చేసుకోండి చెప్పి గత 15 సంవత్సరాల నుంచి వాళ్ళు చెప్పిన విధంగానే మనం చేసుకుంటూ పోతున్నాం. ఎక్కడ కూడా వాళ్ళు రిటర్న్లు ఇవ్వరు, మున్సిపల్ వాళ్ళు ఇయ్యరు, పోలీసు వారు ఇయ్యరు, వీళ్ళు ఇయ్యరు. మనం పండుగ జరుపుకుంటున్నాం అంటే ఇట్లా అంటే వాళ్ళు పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేస్తారు, వీళ్ళు మున్సిపల్ వాళ్ళు లైట్లు ఏర్పాటు చేస్తారు. అలాగే మార్కెట్ వాళ్ళు కూడా మీరు చేసుకోండి, 15 సంవత్సరాలు చేసుకుంటారు, మీరు చేసుకోండి అని చెప్పి వారు కూడా ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈరోజు అర్ధంతరంగా మీ లోపల అన్ని రాళ్ళు మీరు చూడండి, రామ్లీల కటౌట్ కూడా పెట్టినాం, దానికి సంబంధించిన ఏర్పాట్లు ఇలా జరిపేది ఉండే, కావాలని చెప్పి ఉద్దేశపూర్వకంగా గేటు బంద్ చేయడం జరిగింది. దయచేసి మేము చెప్తాం, ఇప్పటికైనా రాజకీయాలకు అతీతంగా మీరు మా గణేష్ ఉత్సవ కమిటీ మీ అందరినీ ఆహ్వానం పలుకుతున్నాం. మీరు హిందువుల పండుగను దెబ్బతీయకండి, హిందువుల మనోభావాలను దెబ్బతీయకండి, మీరు రండి, అందరూ ఆహ్వానితులే.
కానీ మీరు ఏదో మీ రాజకీయ లబ్ధి కోసం కానీ మీ ఓట్ బ్యాంక్ కోసం కానీ ఇక్కడ మీరు చేయొద్దు. ఎవరు వస్తే వారికి స్వాగతం పలుకుతాం, అందరూ ఆహ్వానితులే. రైట్, మీకు పర్మిషన్ లేదు, తాళం వేసిండ్రు, మేమే అధికారికంగా చేస్తామంటున్నారు. మీరు ఏం చేయబోతున్నారు? ఫర్దర్ మీ యాక్షన్ ఎట్లా ఉంటుంది? ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా కరీంనగర్ నగరం నుంచి దాదాపు 66 డివిజన్లకు వెళ్ళి ఒక 10 నుంచి 15,000 మంది ఈ కార్యక్రమాన్ని వీక్షించేందుకు వస్తారు. ఇది ప్రజల కొరకు చేస్తున్న కార్యక్రమం గణేష్ ఉత్సవ కమిటీ. ప్రజలు ఇలా గణేష్ ఉత్సవ కమిటీని ఆపేసి దానిలో బోనాల శ్రీకాంత్ గారు మాజీ కార్పొరేటర్ గారు దానిలో ఒక మెంబరు వారు మెంబర్ కాబట్టి వారి కార్యక్రమంలో ముందుండి నిలబడుతున్నారు. మరి బోనాల శ్రీకాంత్ ఉన్నాడు బీఆర్ఎస్ అని అనుకుంటే మీరు తప్పులో కాలేసినట్టే. మీరు కూడా రండి. ఇక్కడ ప్రజలు ఇప్పుడు మీరు అడ్డుకుంటే తప్పకుండా దసరా నాడు కరీంనగర్ నగరానికి సంబంధించిన ప్రజలందరూ ఈ చుట్టుపక్కల డివిజన్లు ఉన్న మహిళలు కావచ్చు, యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, తప్పకుండా గేటును బద్దలు కొట్టుకొని పోయి ఆ కార్యక్రమాన్ని ప్రజలు నిర్వహించుకుంటారు. నాయకులు నిర్వహించాల్సిన అవసరం లేదు, ప్రజలే నిర్వహించుకుంటారు. కంపల్సరీ ఇది జరిగి తీరుతుంది. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు కనువిప్పు కావాలి, ఇటువంటి అడ్డుకోవద్దు. కాంగ్రెస్ పార్టీ అంటేనే హిందువులకు వ్యతిరేకంగా హిందువుల మనోభావాలను దెబ్బతీసే కార్యక్రమాలు తప్ప వీళ్ళకు వేరే కార్యక్రమం లేదు. 12 దాళ్ళు ఉంటే 12 దాళ్ళు ఎక్కడ పోరట. ఇక్కడికి వచ్చి మేమే స్టేజ్ మీద ఉంటాం, మేమే ఇది చేస్తామంటే రా స్టేజ్ మీద ఉండు, ఎవరద్దు అంటారు, వాళ్ళు అద్దు అంటే లేరు. కానీ మీరు మొత్తానికి వేయద్దు, ఇక్కడ రావద్దు, మేమే మొత్తం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ రామ్లీలా కాదు, బీఆర్ఎస్ పార్టీ రామ్లీలా కాదు, బీజేపీ పార్టీ రామ్లీలా కాదు. వాళ్ళు డైరెక్ట్ చెప్తారు మేము ఉత్సవ కమిటీ ద్వారా చేసుకుంటున్నాం, మీరు బలవంతంగా గుంజుకోవద్దని తెలియజేస్తారు. మీరు చివరిగా దీన్ని అడ్డుకోవడానికి ప్రధాన కారణం ఎవరు, ఎందుకు అడ్డుకున్నారు అనుకుంటున్నారు? సుడా చైర్మన్ గారు, అసలు సుడా చైర్మన్కు కార్పొరేషన్ పరిధిలో మరి ఏం హక్కో మాకు కూడా తెలుస్తలేదు. ఇక్కడ మార్క్ ఫీడ్ది ఆయన్నే ఆబ్జెక్షన్ చెప్తాడు, అక్కడ చింతకుంట రామ్లీలది ఆయన్నే ఆబ్జెక్షన్ చెప్తాడు, అక్కడ పోయి రేకుర్తిలో జరుగుతుంటే అక్కడ ఆబ్జెక్షన్ చెప్తాడు. నన్ను పిలవాలి, నేను చేయాలని. నిన్ను ఎవరు పిలవాలి? అధికారులు పిలవాలి. అధికారులు అఫీషియల్ చెప్తే అధికారులు చెప్తారు. ఈ 3 ప్రాంతాల్లో కూడా ఉత్సవ కమిటీలే చేస్తున్నాయి. కావాలని అధికార దానంతో పోలీసులపై ఒత్తిడి, ఇక్కడ 2 టౌన్ సిఐ మీద ఒత్తిడి, అక్కడ రూరల్ సిఐ మీద ఒత్తిడి, అక్కడ కొత్తపల్లి సిఐ మీద ఒత్తిడి, అందరి మీద ఒత్తిడి తెచ్చి మమ్మల్ని పిలవాలి, మేమే కాల్తాం. 4 సార్లు గెలిచిన స్థానిక శాసనసభ్యులు గంగ్ల కమలాకర్ గారు ఉన్నారు, 2 సార్లు గెలిచి కేంద్ర మంత్రి కూడా బండి సంజయ్ గారు ఉన్నారు, ఇలా రాష్ట్ర మంత్రిగా పొన్నం ప్రభాకర్. వాళ్ళు నిలుచుకుంటుర్రు, నీకేం నువ్వు కూడా రావాలతోని అద్దంటురా? ఇన్వైట్ చేసిరా? 100% ఇన్వైట్ ఆయన ఏ ప్రోటోకాల్ అని ఇన్వైట్ చేస్తారు? నగరం సుడా చైర్మన్కు నగరానికి సంబంధం ఏంది? ప్రోటోకాల్ మరొకసారి చూపిమన్నారు. ప్రోటోకాల్ అయితే మేము కూడా రాజకీయాలలో 25 సంవత్సరాల నుంచి ఉన్నాం, కానీ మరి అర్బన్ల ప్రోటోకాల్ ఏందో నాకు కూడా తెలియదు. మరి కలెక్టర్తో చెప్పాలి అర్బన్ల సరే ప్రోటోకాల్ ఉంది, మీరు పెద్ద పోస్ట్ ఉన్నది, తప్పకుండా చెప్తారు. ఉత్సవ కమిటీ సుడా చైర్మన్కి చెప్తారు, గ్రంథాలయ చైర్మన్కి చెప్తారు, మంత్రి గారికి చెప్పారు, కేంద్ర మంత్రికి చెప్పారు, ఎమ్మెల్యేకి చెప్పారు. మీరు ఎందుకు అడ్డుకుంటారు? ఇక్కడ ఎమ్మెల్యేకి పేరు వస్తుందని అడ్డుకుంటారా, లేకపోతే కేంద్ర మంత్రికి పేరు వస్తుంది అనుకో? మీరు కూడా రండి, కేంద్ర మంత్రి గారు వస్తా అన్నారు, ఎమ్మెల్యే గారు వస్తా అన్నారు, మీరు కూడా రండి, ప్రోగ్రాంలో పాల్గొనండి. కానీ కార్యక్రమాన్ని మాత్రం వేదిక మీద ఉండి నడిపించేది మాత్రం గణేష్ ఉత్సవ కమిటీ నడిపిస్తుంది. వాళ్ళని కూడా అడ్డుకోవాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ప్రజలు తప్పకుండా గేట్లు బద్దలు కొట్టుకొని ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళలు కానీ, యువత కానీ, పెద్దలు కానీ ప్రతి సంవత్సరం ఇది ఆచారం అయిపోయింది. రామ్నగర్ ప్రాంతానికే ఒక ఆచారం మార్క్ఫీడు రామ్లీల కార్యక్రమం, దసరా కార్యక్రమం. ఒక హిందువుల మనోభావాలు, రామ్నగర్ ప్రాంతం కరీంనగర్ నగర మనోభావాలు దెబ్బతినంగా మాకు అధికారం ఉందని ఒత్తిడి చేసి పోలీసులతో బెదిరించి, అధికారులను బెదిరించి ఈ విధంగా చేస్తే ఊరుకునేది లేదు. ఇప్పటికైనా రేపటి వరకు నిర్ణయం తీసుకొని ఇది ఓపెన్ చేస్తే వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చేసుకుంటారని దయచేసి తెలియజేస్తున్నాం. మొత్తం మీద ఇటు అధికార పార్టీకి సంబంధించిన నేతలు ఒత్తిడి చేయడం వల్లనే పోలీసులు ఇక్కడ అధికారుల మీద ఒత్తిడి తీసుకొచ్చారు. వీరిగా అడ్డుకోవడానికి చూస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఖచ్చితంగా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలందరూ కూడా రండి, పాల్గొనండి. అయితే శ్రీ గణేష్ ఉత్సవ కమిటీ గత 10-15 సంవత్సరాల నుంచి ఏదైతే నిర్వహిస్తుందో వారి ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. కరీంనగర్ పరిధిలో దాదాపు 12-15 ప్రాంతాల్లో ఈ రామ్లీలా ఉత్సవాలు జరుగుతున్నాయి, ఇతరత్ర కార్యక్రమాలు జరుగుతున్నాయి. అన్నిటికీ మున్సిపాలిటీ వాళ్ళే లైట్లు అరేంజ్ చేస్తున్నారు, ఇతరత్ర
కావలసిన వసతులు ఏర్పాటు చేస్తున్నారు. దీనిపైననే ఎందుకు వీరు ఒత్తిడి తెస్తున్నారు, ఎందుకు ఇది లాక్ చేయించే విధంగా ఒత్తిడి తీసుకొచ్చారు, ఖచ్చితంగా మేము నిర్వహించి తీరుతామని చెప్పేసి కుండబద్దలు కొడుతున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుంది. రామ్నగర్లోని మార్కెట్ గ్రౌండ్లో రామ్లీలా కార్యక్రమానికి సంబంధించి అనవసరమైనటువంటి వివాదం చేసి లబ్ధి పొందాలని చూసేటువంటి బీఆర్ఎస్ నాయకుల వైఖరిని ప్రజలు తప్పకుండా ఖండిస్తారని, తప్పకుండా వారి యొక్క కుటిల రాజకీయాన్ని, ఇటువంటి ఒక మంచి కార్యక్రమం, మరి దసరా పండుగ రోజు చేసినటువంటి కార్యక్రమాన్ని అనవసరంగా రాద్ధాంతం చేసే విషయంలో కాంగ్రెస్ పార్టీని నాయకులను బదనం చేయాలని చూస్తూ ఊరుకోమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. మేము స్పష్టంగా ఈ కార్యక్రమం ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఎవరైనా ఈ కార్యక్రమం ద్వారా వారి ద్వారా ఈ కార్యక్రమం నిర్వహించే అవకాశం ఉంటుంది. మీరు కొంతకాలంగా మీ పాత్ర దానిలో ఉన్నప్పటికీ కూడా మీరు ప్లస్ ప్రభుత్వంలో పెద్దలు కలిసి ఈ కార్యక్రమం నిర్వహిద్దాం. మరి ఏదైతే కార్యక్రమం రామ్లీలా కార్యక్రమం జరిగే క్రమంలో మరి అతిథులు ఉన్నటువంటి ప్రోటోకాల్ను బట్టి ఈ కార్యక్రమం జరుగుతుందని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నిన్న బతుకమ్మ పండుగ సందర్భంగా మరి మార్క్ఫెడ్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా మీరు అక్కడ విగ్రహం ఏదైతే రావణాసురుడికి సంబంధించినటువంటి విగ్రహం ఏర్పాటు చేసే క్రమంలో కనీస సమాచారం వాళ్ళకి ఇవ్వలేదు. ఏవైనా అవాంతర కార్యక్రమాలు జరిగితే మరి మాకు ఎట్లా అనేది తెలియకపోతే కరెక్ట్ కాదు అనే ఉద్దేశం కొద్దీ మార్క్ఫెడ్ అధికారులు మాకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని చెప్పి తాళం వేయడం జరిగింది. ఆ గేటుకు తాళం వేసిన దాన్ని మేమేదో దానికి తాళం వేయించినట్టు, దాని ఏదో అడ్డుకున్నట్టు, అది హిందువుల వ్యతిరేకులు ఉన్నట్టు మాట్లాడేటువంటి ఏదైతే ఉందో అది తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అది కార్యక్రమం బ్రహ్మాండంగా జరగాలనే ఉద్దేశంతో మున్సిపల్ నిధుల నుంచి మరి దానికి సౌండ్ సిస్టమ్ కానీ లైటింగ్ కానీ టెండర్ పెట్టి ఏర్పాటు చేసింది మేమా మీరా? అనవసరమైనటువంటి రాద్ధాంతం చేసుకుంటూ దాన్ని లబ్ధి పొందాలని చూసేటువంటి మీ కుటిల ప్రయత్నాలు ప్రజలు గమనించాలని చెప్పి కోరుతా ఉన్నాం. తప్పకుండా ఆ కార్యక్రమం పెద్ద ఎత్తున జరుపుతాం. మీరు కూడా భాగస్వాములు కానీ అందరం కలిసి చేద్దాం. ఎవరు ఇంకెవరు వచ్చి దీనిలో పార్టిసిపేట్ చేసినా తప్పకుండా ఎవరి ఇంట్రెస్ట్ అయినా మేము కాదనేది లేదు. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, అది ప్రభుత్వం సంబంధించినటువంటి స్థలం, ప్రభుత్వం నుంచి నిధులు వెచ్చిస్తా ఉన్నాం. తప్పకుండా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎవరు వచ్చినా ప్రోటోకాల్ ప్రకారం వారు ప్లస్ మిగతా వాళ్ళందరూ కలిసి ఆ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీన్ని అనవసరంగా రాద్ధాంతం చేసి లబ్ధి పొందాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని చెప్పి హెచ్చరిస్తాం. మరొక వైపు సుడా చైర్మన్ సిటీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు నరేందర్ రెడ్డి సైతం ఒక రిలీజ్ చేయడం జరిగింది. వీడియో రిలీజ్ చేశారు, నోట్ రిలీజ్ చేశారు. ఖచ్చితంగా ఇది రాజకీయ లబ్ధి కొరకు వాళ్ళు చూస్తున్నారు, ఇలాంటి మేము సహించమని చెప్పేసి వారు కామెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద ఒకవైపు ఇటు శ్రీ గణేష్ ఉత్సవ కమిటీకి సంఘీభావంగా బీఆర్ఎస్ నేతలు, తాజా మాజీ కార్పొరేటర్లు, మరొక వైపు ఇది జరగడానికి లేదు, అధికార పార్టీ నిర్వహిస్తుంది అని చెప్పేసి అధికార పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఒత్తిడి తెస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు అధికారులు, పోలీసు యంత్రాంగము నలిగిపోవాల్సినటువంటి పరిస్థితి వస్తుందా అంటే అవునని సమాధానం వస్తుంది. వీడియో సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్, రామ్నగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.